వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పర్టికులర్లీ ఈ రోజున బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ బొబ్బిలి అనేది. ఇక్కడ మనం చూస్తే దాదాపు ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన దగ్గర నుంచి అది టీడీపీకి కంచుకోటగా అయితే ఎప్పుడూ లేదనుకోవాలి. ఇప్పటికీ 6 సార్లు అక్కడ పైగా ఎన్నికలు జరిగితే 4 సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 2 సార్లు టీడీపీ మాత్రమే గెలిచింది. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న సెమ్మంగి చిన్నప్పయ్య నాయుడే ఆ రోజున టీడీపీని గెలిపించడం జరిగింది. ఒకసారి ఆయన ఇండిపెండెంట్గా కూడా ఎన్టీఆర్ వేవ్లో కూడా అక్కడ ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర అయితే ఉంది. సో అలా బొబ్బిలి ఎప్పుడు కూడా టీడీపీని ఊరిస్తూనే వచ్చింది చాలాసార్లు. సరే, గతాన్ని మనం పక్కన పెట్టినట్లయితే పర్టికులర్లీ మనం ఇక్కడ కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి గత కొన్ని రోజులుగా. 2014 ఎన్నికల సమయంలో సుజయకృష్ణ రంగారావు, అంటే బొబ్బిలి కోటకు వారసులైన సుజయకృష్ణ రంగారావుకు వైఎస్ఆర్సీపీ ఆ టికెట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి అటువైపు మళ్ళీ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అంటే సెమ్మంగి ఓడిపోయాడు, సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. సో గెలిచిన కొద్ది రోజులకే ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారో వాళ్ళతో పాటు సుజయకృష్ణ రంగారావు కూడా వెళ్ళడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కొంతమందికి బెర్తలు హామీ ఇచ్చిన విధంగానే సుజయకృష్ణ రంగారావు కూడా ఆ రోజున మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు. అయితే తీరా 2019 ఎన్నికల సమయంలో అదే సుజయకృష్ణ రంగారావు టీడీపీ నుంచి పోటీ చేశారు, బొబ్బిలి నుంచి. బట్ అదే సమయంలో సెమ్మంగి చిన్నప్పయ్య నాయుడు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఒక సీనియర్ నేతగా కూడా ఉన్నారు ఆయన. తనకంటూ కూడా ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది, సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది ఎప్పటి నుంచో. సో రాజుల ఫ్యామిలీకి అతీతంగా అక్కడి నుంచి సెమ్మంగి చిన్నప్పయ్య నాయుడు గత ఎన్నికల్లో సుజయకృష్ణ రంగారావును ఓడించడం జరిగింది. సో ఆయన సెమ్మంగి చిన్నప్పయ్య నాయుడు బొబ్బిలి కోట మీద నిజంగానే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేశారు. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సుజయకృష్ణ రంగారావు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో పక్కదప్పుకున్నారు. దాదాపు 3.5 ఏళ్లుగా అక్కడ వాళ్ళ బ్రదర్ అయిన బేబీ నాయనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ఆయనే బొబ్బిలికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. 100% ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది టీడీపీ నుంచి. సో ఇక ఇటీవల కాలంలో బేబీ నాయన్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న ఏదైతే పార్టీ క్యాడర్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయడం కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ధర్నాలు నిరసన కార్యక్రమాలను లీడ్ చేసిన విధానం కానీ, సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బేబీ నాయన్ మీద ఈరోజు బొబ్బిలి ఓటర్లంతా కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతోంది. ఈసారి బొబ్బిలి కోట మీద టీడీపీ జెండా ఎగరడం ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి సెమ్మంగి చిన్నప్పయ్య నాయుడు విషయంలో పూర్తి స్థాయిలో ఆయన ఒక నజర్ పెట్టారన్న ఆలోచన కూడా వస్తోంది. ఎందుకంటే ఈసారి ఆ స్థాయిలో బేబీ నాయన్ గెలుపు వన్ సైడ్గా కనిపిస్తున్న పరిస్థితుల్లో సెమ్మంగికి టికెట్ ఇచ్చినట్లయితే ఎంతవరకు కూడా ఆయన అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. అందుకే సెమ్మంగి ప్లేస్లో అక్కడ ఒక బీసీ అభ్యర్థిని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తీరు కానీ, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన విధానం కానీ, తనకంటూ కూడా ఒక ఓన్ ఐడెంటిటీ ఉండడం కానీ, ఈరోజు మరి సెమ్మంగి చిన్నప్పయ్య నాయుడిని అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లయితే ఆయన రేపు ఉదయం తిరుగుబాటుదారుగా మారే అవకాశం ఉంటుంది. ఇండిపెండెంట్గా బరిలో దిగినట్లయితే అల్టిమేట్గా అది కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యే అవకాశమే ఉంటుంది. అలాగని ఈరోజు సెమ్మంగి ప్లేస్లో మరో అభ్యర్థి కోసం జగన్మోహన్ రెడ్డి చాలా రోజులుగా వెతుకులాట మొదలుపెట్టినా ఆ స్థాయిలో ఒక అభ్యర్థి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దొరకని పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పుకోవాలి బొబ్బిల్లో. సో ఇక ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వన్ సైడ్ వేవ్ అయితే బేబీ నాయన్ కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. అంటే టీడీపీని ఎన్ని రోజులుగానో ఊరిస్తూ వస్తున్న బొబ్బిలి కాన్స్టిట్యున్సీ అనేది, బొబ్బిలి కోట అనేది ఈసారి టీడీపీ పసుపు జెండా వశం కాబోతోందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఎలాగో జనసేన టీడీపీ పొత్తు కారణంగా అటు జనసేనకు ఉండే కొద్ది గొప్ప ఓట్ బ్యాంక్ కూడా టీడీపీ వైపు ట్విల్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక లాస్ట్ మినిట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ బ్యాటిల్ ఫైనల్ స్టేజ్కి వచ్చిన పరిస్థితుల్లో సెమ్మంగిని ఎంతవరకు తీసి పక్కన పెడతారు, పక్కన పెడితే ఆయన తిరుగుబాటుదారుగా మారే అవకాశం, రెబల్గా మారే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది మనం చూడాలి. ఓవరాల్గా ఈ రోజున బేబీ నాయన్ వర్సెస్ సెమ్మంగి అనే ఫైట్ తెర మీదకి వచ్చినట్టయితే అల్టిమేట్గా ఎవరి వైపు విజయం దక్కుతుందన్నది కూడా మనం చూడాలి. సో ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్, ఇలాంటి రాజకీయ సమీకరణాల మధ్య బొబ్బిలి అనేది ఈ రోజున ఒక హాట్ సీట్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.